వైభ హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన సుందరం మాస్టర్ సినిమా ఈ నెల 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర హీరో హర్ష విశాఖలోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరం మాస్టర్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తాడని తెలిపారు. చిత్ర టీజర్ కి, ట్రైలర్ కి విశేష స్పందన వచ్చిందన్నారు. తాను 10 ఏళ్ల క్రితం వైభ షార్ట్ ఫిల్మ్ తో పరిచయం అయ్యాను అని గుర్తు చేశారు. కళలు కంటే ఎవరైనా వెండి తెరపై మెరుస్తారు అన్నారు. హీరో రవితేజ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో అని కొనియాడారు. ఆయన నిర్మాతగా తీసిన సినిమా ద్వారా హీరోగా పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. తన స్నేహితుడు హీరో సాయిధరం తేజ్ చేతుల మీదుగా చిత్ర టీజర్, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉంది అన్నారు. గోల్డెన్ మీడియా అధినేతలది గాజువాక అని తెలిపారు. ఈ చిత్రం పాడేరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. తాను చైతన్య కాలేజీలో చదువుకున్నాను అని గుర్తు చేశారు. దీని ద్వారా అంటే సార్ మనకి నేను సెటైర్ అంటే మరి సెటైరికల్ కాదు, బట్ నవ్వులుతూ ఉండునే ఒకదాని తర్వాత ఒకటి చేద్దామని. సో ఇది ఇప్పుడు హీరో కింద చేస్తున్నానని చెప్పి నేను నా రెగ్యులర్ సినిమా ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. సో యూఏఈ, గల్ఫ్, ఆస్ట్రేలియా, ఆక్లాండ్, న్యూజిలాండ్. సో మనకి ఇవాళ మన సినిమా ఖచ్చితంగా. అండ్ ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ సుందరం మాస్టర్ ఓన్లీ ఇన్ థియేటర్స్. సుందరం మాస్టర్ అనే సినిమా నేను హీరో కింద చేశాను. రవితేజ గారు ప్రొడ్యూసర్ దానికి. అలాగే వైజాగ్ నుంచి గోల్డెన్ మీడియా అని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్, గాజువాక వాళ్ళు కూడా హాఫ్ ప్రొడ్యూసర్స్ దానికి. ఇది లాస్ట్ ఇయర్ ఈ స్టోరీ అసలు ఫస్ట్ టైం రవితేజ గారికి పిచ్ చేయగానే జస్ట్ 1 సిట్టింగ్లోనే ఆయన గ్రీన్ సిగ్నల్ చేసేసి ఇక్కడే మన పాడేరు దగ్గర షూటింగ్ చేసాం. పాడేరులో షూటింగ్ చేసాం, పిట్టలబొర్రలో చేసాం. అలాగే మొత్తం అంతా పాడేరు చుట్టుపక్కల పరిసరాల్లోనే చేసాం అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లా విజువల్ బ్యూటీకి. మన చుట్టూనే ఉన్నాయి, మన వైజాగ్ చుట్టూనే బోల్డ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఈ February 23rd సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఈ ప్రమోషనల్ టూర్ నేను వైజాగ్లో స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నేను మీ అందరిలో చాలామందికి తెలుసు, నాది కూడా వైజాగే. 10 ఏళ్ల క్రితం ఇక్కడే నేను చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఆ షార్ట్ ఫిల్మ్ వైరల్ అవ్వడం వల్ల నాకు సినిమా అవకాశాలు వచ్చాయి కమెడియన్ కింద. కమెడియన్ నుంచి మెల్లగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను కలర్ ఫోటో అనే సినిమా తర్వాత. ఇవాళ నేను ఫస్ట్ ఒక హీరో కింద ఒక సినిమా నేను చేస్తున్నాను. సో దాని ప్రమోషనల్ టూర్ నాకు ఎందుకో సెంటిమెంటల్గా వైజాగ్ నుంచే మొదలు పెట్టాలనిపించి, చాలా తక్కువ టైం ఉంది, 2 days ఉన్నా సరే వాళ్ళు స్కిప్ చేద్దాం అన్నారు. లేదు సమస్య లేదు, ఫస్ట్ వైజాగ్ నుంచి మొదలు పెడదాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మీతో ఇంటరాక్ట్ అవ్వడం, మా సినిమా గురించి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. మీకు తగినంతలో, మీకు తోచినంతలో ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిల్మ్ సుందరం మాస్టర్. అండ్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక 1930 నుంచి బయటికి రాని ఒక ట్రైబ్ దగ్గరికి నన్ను ఇంగ్లీష్ నేర్పమని పంపితే వాళ్ళకి నాకన్నా బాగా ఇంగ్లీష్ వచ్చు అనమాట. అది అసలు ఎలా వచ్చు ఏంటి, అక్కడికి వెళ్ళాక అసలు పంపింది ఇంగ్లీష్ నేర్పడానికైనా ఇంకా దేనికైనా అనేది మీరు సినిమాలో చూడాలి. సో నాకు ఫైనల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది మంచి ఎనర్జీ ఇస్తుంది. రేపు మా కాలేజీకి కూడా వెళ్తున్నాను. నేను ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ చేశానో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. సో ఎస్, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళందరూ రిప్రజెంటేషన్లా ఫీల్ అవుతాను నేను. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్గా ఇందులో ఇంగ్లీష్ రాకపోవడం అనేది జస్ట్ ఒక లేయర్ మాత్రమే. బట్ మీరు అన్నట్టు యాక్చువల్లీ సినిమా మొత్తం ఇట్స్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ అండి. అవును, అసలు అలాంటిది ఏం లేదండి. ఒకసారి కథ చెప్పాక ఆయన అప్పుడు చెప్పాల్సిన చిన్న చేంజెస్ ఏవో చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన ఇంటర్ఫియర్ అవ్వలేదండి. మేమే ఇక్కడికి వచ్చి పాడేరులో ఒక సింగిల్ స్కెడ్యూల్ 45 days షూటింగ్ చేసాం అనమాట. ఆయన వేరే మూవీస్కి షూట్ చేస్తుంటారు కదండి, అందులో మనకి ఇక్కడ రిమోట్ కదా. అంటే అది టైం టు టైం ఆయన చూసుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. యా అవును.
నాకు అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. అంటే మనం ఒక సినిమా హీరో కింద చేస్తాం, దానికి ఎంత గుర్తింపు వస్తుంది, ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది నేనైతే ఇప్పుడు అసలు ఇమాజిన్ కూడా చేయలేదన్నమాట. బట్ లక్కీలీ దేవుడి దయ వల్ల అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఆ కంటెంట్ నచ్చి, ఏది పడితే అది చేయరండి వాళ్ళు కూడా. సో ఆ కంటెంట్ నచ్చి జెన్యున్గా ఎంకరేజ్ చేశారండి. దానివల్ల ఇవాళ దానికి వచ్చిన బజ్ అయినా సరే, లేకపోతే దానికి వస్తున్న గుర్తింపు అన్నా సరే, డెఫినెట్లీ థ్యాంక్స్ టు దెమ్. మీరు నన్ను ఎలా పిలిచినా పర్లేదు, హర్షగా మీరు గుర్తుంచుకుంటే చాలు, అంతే. అది సార్ అంటే ఇది నాట్ జస్ట్ కామెడీ ఫిల్మ్ సార్. ఇది ఏంటంటే కామెడీతో పాటు దీంట్లో కంప్లీట్ ఫిల్మ్లో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయండి. అంటే బట్ కామెడీ అనేది త్రూ అవుట్ ఉంటుంది. ఇప్పుడు మనం జంధ్యాల గారి సినిమాలు తీసుకుంటే ఎలా ఉంటాయి, హ్యూమరస్గా కంటిన్యూస్గా ఒక హ్యూమర్ ఉంటుంది అందులో. అలా దీంట్లో కూడా ఇప్పుడు ఆ ట్రైబల్స్ వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు నాకన్నా మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, మీరు టీజర్ అవన్నీ చూస్తుంటే. సో ఇట్స్ నాట్ జస్ట్ అ కామెడీ ఫిల్మ్ సార్, ఇందులో ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. మెయిన్ లైన్ ఏంటంటే అబౌట్ లైఫ్ ఇన్ జనరల్. మీరు సినిమా మీరు వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్, మనల్ని ఆలోచింపజేసే సినిమా అండి. ఈ సినిమాని ఖచ్చితంగా మనం థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా డిస్కస్ చేసుకుంటాం, మనతో పాటు చాలా కాలం ఉండిపోయే సినిమా అండి ఇది. సార్ అంటే అది ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ 23 ఎవరు వస్తారండి? సార్ అది మీరు అడగాలనే పెట్టాం అలాగా. మీరు అది మేము నార్మల్గా పెట్టుకుంటే అది మీకు ఆ క్వశ్చన్ కూడా వచ్చేది కాదు. బట్ ఏంటంటే సో ఇందులో 1930 క్రాస్ చేసి 2023 పెట్టడానికి ఒక చాలా స్ట్రాంగ్ లాజికల్ అండ్ వెరీ ఎమోషనల్ రీజనింగ్ ఉందండి. అండ్ అది ప్లే చేసింది మనందరికీ నచ్చిన ఒక చాలా పెద్ద ఫేవరెట్ యాక్టర్ అనమాట. సో ఆయన మీమ్ గాడ్ అని కూడా అంటుంటారు. సో దేర్ ఇస్ అన్ యానిమేషన్ సీక్వెన్స్ వేర్ ఆయన వాయిస్ ఓవర్స్ అవి ఇచ్చారు. సో యా, అది దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అది మీరు ఫిల్మ్ చూస్తే యుల్ గెట్ ఇట్. అదే మన వైజాగ్ వచ్చి మరి ఆ మాత్రం కూడా నేను ఓపెన్ అవ్వకపోతే ఎలాగా, ఇది ఇంకెక్కడా చెప్పలేదు, మీరు చూసుకోండి, ఏ ప్రెస్ మీట్లో కూడా చెప్పలే ఆయన. ఇంకా అది అలా అని కాదు, ఇక్కడ అంతా మనోళ్ళు కాబట్టి చెప్పాను. అది